కడప అశోక్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. అల్లుడి చేతులు కట్టేసి మామ కొడవలతో నరికి చంపాడు. హతుడు చాంద్ బాషా కుటుంబంలో మనస్పర్ధలు కారణంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. సాయంకాలము 4 గంటల ప్రాంతంలో కడప టౌన్లోని అశోక్ నగర్ ఏరియాలో షేక్ చాంద్ బాషా అనే అతను మర్డర్ గావించడం జరిగింది. విచారిస్తే వీళ్ళ భార్య పేరు ఆయుష్ అని. ఆమెను దాదాపు సుమారు 9 సంవత్సరాల కిందట వివాహం చేసుకున్నాడు. వీళ్ళకు 3 పిల్లలు కూడా ఉంది. పెళ్ళైన కొద్ది రోజుల వరకు సంసారం బాగానే జరిగింది. తర్వాత మనస్పర్ధలు ఒకరికొకరికి వచ్చినాయి. ఇద్దరు కొంచెం విడివిడిగా ఉంటున్నారు. ఈ తరుణంలోనే వాళ్ళ ఎవరైతే ఆయుష ఉందో వాళ్ళ ఫాదర్ మహబూబ్ బాషా కువైట్ నుంచి తిరిగి రావడం అయింది. సుమారు 1 నెల రోజుల కిందట. నెల రోజుల నుంచి వచ్చినప్పుడు ఈ ఫ్యామిలీ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవుతూ ఇది వచ్చినాడు. ఈ మధ్యకాలంలో ఈరోజు దాదాపు సాయంకాలము 3-3:30 టైంలో ఎవరైతే చనిపోయినారో అల్లుడైన సయ్యద్ చాంద్ బాషాను తీసుకొని వచ్చి ఇంట్లోకి వేసుకొని తాళ్ళతో కట్టేసి కొడవలతో నరికి మర్ర చేయడం జరిగింది. దీనిపైన ఎవరైతే చనిపోయినారో వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేస్తాం. దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, ఎందుకు ఈ ఇన్సిడెంట్ జరిగిందనేది. అల్లుడి చేతులు కట్టేసి మామ కొడవలతో నరికిన ఘటన కడప అశోక్ నగర్ లో చోటు చేసుకుంది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, గుడ్ ఈవినింగ్ దీపిక. ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప అశోక్ నగర్ లో సయ్యద్ చాంద్ బాషా అనే వ్యక్తి కూడా పూర్తిస్థాయిలో దారుణ హత్యకు గురయ్యాడని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా పూర్తి వివరాలకు వెళ్తే కనుక అశోక్ నగర్ లో నివాసం ఉన్నటువంటి సయ్యద్ చాంద్ బాషా అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఈ నేపథ్యంలో కూడా ఇద్దరు కూడా గొడవ పడుతున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఎవరైతే మామ దాదాపుగా ఈ నెల 11 రోజుల కిందట కూడా కోయట్ నుంచి రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూతుర్ని చిత్రహింసలు పెడుతున్న నేపథ్యంలో కూడా ఇవాళ ఏదైతే సయ్యద్ చాంద్ బాషా బయట ఉన్న సమయంలో అతనికి ఫోన్ చేసి ఇంటికి మాట్లాడదామని చెప్పి పిలిచడంతో కూడా సయ్యద్ బాషా ఇంటికి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఇంట్లో ఉన్నటువంటి అల్లుళ్ళు అలాగే ఈ మామ ఇద్దరు కూడా పూర్తిస్థాయిలో సయ్యద్ చాంద్ బాషా కాళ్ళు చేతులు కట్టేసి వేట కొడవలు తీసుకొని అతని ఘోరంగా నరికి చంపారు. అయితే సయ్యద్ బాషా అయితే కనుక పూర్తిస్థాయిలో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అయితే ఎవరైతే మామ ఉన్నాడో ఆయన అలాగే ఆయన సంబంధించినటువంటి బామర్దులు కూడా పూర్తిస్థాయిలో కూడా కడప చించోక్ పోలీస్ స్టేషన్ పోయి కూడా సరెండర్ అయ్యని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక భార్యాభర్తల మధ్యలో గొడవ ఈ మర్డర్కు పూర్తిస్థాయిలో దారి తీసిందని చెప్పుకోవచ్చు. అలాగే దాదాపుగా సయ్యద్ చాంద్ బాషా కూడా దాదాపు 3 సంతానం ఉన్నారు. అయితే సంఘటనా స్థలానికి చించోక్ పోలీసులు కూడా చేరుకోవడం జరిగింది. దీనిపైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఏదేమని చూసుకుంటే కనుక ఇవాళ కడప నగరంలో దారుణ హత్య అయితే కనుక వెలుగొచ్చిందని చెప్పుకోవచ్చు దీపిక. రైట్, థాంక్యూ సుధీర్. వన్ నేషన్ వన్ ట్యాక్స్ తెచ్చి ప్రధాని మోదీ అవినీతి